హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక 300 గ్రామ్స్ వరకు బీన్స్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఒక కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే కుక్కర్ కాకుండా విడిగా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు కొంచెం వేసుకుందాము. ఇది ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 1 విజిల్కి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 1.5 టీ స్పూన్ కారము, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేసాను. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నాకు విడిగా కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను అది యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 1 విజిల్ వచ్చాక ఇలా ప్రెషర్ పోయాక మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు వీటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్లో దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు అనేటివి వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పును వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకుందాము. దీంతో పాటుగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వీటిని వేగించుకోవాలండి, లేదంటే పోపు అనేది త్వరగా మాడిపోతుంది. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వేగించుకోవాలి. ఇది కూడా ఈ విధంగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసేసుకోవాలి. దీన్ని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మరో నిమిషం పాటు ఉంచుకొని ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను కొబ్బరి పొడిని వేసేసుకున్నాను. దీన్ని కూడా ఇంకొకసారి బాగా కలిపేసుకొని సిమ్లోనే 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. మనం పప్పుతో కానీ సాంబార్, పప్పుచారు ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.